గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నల్గొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. నిమజ్జన శోభాయాత్రను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. నల్గొండ పట్టణం పాతబస్తీలోని అక్కచెల్మాలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం పూజలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. నిమజ్జన శోభాయాత్రను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి శివ, మణికంఠ, పురుషోత్తం, రాజేష్, సంతోష్, నాగరాజు, రవికుమార్, పోల జనార్దన్, కలగూని ధనుంజయ గౌడ్, బిక్కుమల్ల నరేష్, ఉపేందర్, శివమణి, అరుణ్, నాగేందర్, చంద్రశేఖర్, దిలీప్, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలోని పాత బస్తీలో గల అక్కచెల్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా ఈ గణేష్ సంబంధించిన నిర్వాహకులు అలాగే పబ్లిక్ అందరూ కూడా మంచి భక్తి శ్రద్ధలతో మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. అలాగే మా పోలీస్ తరపు నుంచి రానున్న నిమజ్జన శోభాయాత్ర గురించి కూడా అందరికీ కూడా అవగాహన చేయడం జరిగింది. గణేష్ భక్తులకి అలాగే నిర్వాహకులకి కూడా శోభాయాత్రని మంచి దిగ్విజయంగా చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు శ్రద్ధగా చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. గత 5 రోజుల నుంచి నల్గొండ పట్టణంలో శోభాయమానంగా జరుగుతున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా చౌరస్తా యూత్ ఆధ్వర్యంలో అక్కచెల్మ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి 27వ సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు పట్టణంలోని ప్రజలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వారికి ఈ యూత్ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మేము పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఇలాంటి ఉత్సవంలో ప్రజలందరూ కూడా ప్రతిరోజు వారికి అందుబాటులో ఉన్నటువంటి మంటపం దగ్గర పాల్గొని మన ధర్మాన్ని, మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి అన్ని విగ్రహాల వద్ద అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, హోమము, కుంకుమార్చన, అభిషేకాలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ నవరాత్రిలో భాగంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని ఈరోజు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చేస్తున్నటువంటి యువకులందరూ కూడా సుమారు 30-35 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యువకులు మాత్రమే. వారు శిశు దశ నుండి అంటే 5 సంవత్సరాల ప్రాయం నుండి ఒక కార్యక్రమాలు చేస్తుంటూ వారికి వినాయకుడు నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం చేయడానికి సహకరిస్తుండ్రు. అందులో భాగంగా ఈ సంవత్సరం ఇక్కడ పర్యావరణం పరీక్షించడంలో భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు. అందుకు వారిని అభినందనిస్తూ పట్టణంలో ఉత్సవాలను జరిపేటువంటి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి మన హిందూ ధర్మ పరిరక్షణతో పాటు పరిశుభ్రతను, పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ మరందరికీ మరొకసారి శోభాయాత్రలో ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ మేము నల్గొండ అక్కచెల్మ యూత్లో మట్టి విగ్రహాన్ని మేము పెట్టుకున్నాం. మీరు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలన్నీ నిషేధించి మట్టి విగ్రహాలనే పెట్టాలని కోరుకుంటున్నాము. చౌరస్తా యూత్లో ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున మహిళలు అందరు పాల్గొన్నారు. మీరు కూడా ఇలాంటి ఎన్నో పెట్టేసి మీరు కూడా పాల్గొనాలని చెప్పుకుంటున్నాం.